నీ ముందే ఈ విషయం తేలాలి. నేను, మా ఆయన, నా పిల్లలు ఏం పాపం చేశామని ఇంత దారుణాన్ని కొడిగట్టారు? ఎందుకు మాకింత అన్యాయం చేశారు? పెద్దమ్మా, నువ్వు అనవసరంగా ఏమీ లేని విషయాన్ని పెద్ద చేస్తున్నావు. ఇంతకు ముందు కూడా ఇలాగే మాట్లాడి చాలా తప్పు చేశావు. మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నావు. ఆ రోజు అత్త ముందు నా నోరు మూయించావు. పెద్దమ్మా, అలాంటి అవసరం మా అమ్మకు కానీ నాకు కానీ లేదు. లేకపోతే ఏంటి? మోసం చేశారు కదా. అలా అని ఎవరు చెప్పారు? చెప్పు పెద్దమ్మా, ఎవరు చెప్పారు? అది అమ్మో, ఈ రాజీ నా వైపు చూస్తుందేంటి? కొంప తీసి నా బేబీ పేరు చెప్పదు కదా? చెప్పక్క, నా కొడుకు అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరు చెప్తే ఏంటి? నేను అడిగింది నిజమా కాదా? అబద్ధం, పచ్చి అబద్ధం. అవును పెద్దమ్మా, కావాలని మన మధ్యలో మనస్పర్ధలు సృష్టించాలని ఎవరో నీకు చెప్పారు. ఆ అవసరం ఎవరికి లేదు సూర్య. న్యాయంగా ఆస్తిలో మీకు సగం మాకు సగం రావాలి. కానీ 3 వంతుల వాటా మీదట, మిగిలిన 1 వంతు వాటాలో మాకు సగం అట, కళ్యాణికి సగం అట. ఇదెక్క న్యాయం? పెద్దత్త, అది నిజమై ఉండదు. గ్రాండ్ పా అలా చేయరు. చిన్నత్త, సూర్య అలాంటి పని చేయరు. నీకేం తెలుసమ్మా వీళ్ళ గురించి? నిన్న కాక మొన్న అమెరికా నుంచి వచ్చావు. పెద్దమ్మా, ఇది కేవలం నీ అనుమానం మాత్రమే. నేను ఎలాంటి వాణ్ణో చిన్నప్పటి నుంచి నన్ను ఎత్తుకొని పెంచిన నీకు తెలీదా? ఎత్తుకొని పెంచాను కానీ ఇలా గుండెల మీద తంతావని అనుకున్నానా ఏంటి? అమ్మా, అన్నయ్యని అంత మాట అంటే ఊరుకునేది లేదు. ఒరే పిచ్చి సన్నాసి, శ్రీరాముడు పక్కన లక్ష్మణులా ఉండడం తప్ప నీకేం తెలుసురా? ఆ విషయం ఎలా ఉన్నా ఆస్తిలో సగం వాటా నీకు కూడా రావాలి కదరా. ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏ రూల్ ప్రకారం వస్తుందమ్మా? తాతయ్య గారు చనిపోయినప్పటి నుంచి మన కంపెనీలు, మన వ్యాపారాలు అన్నయ్య కష్టం మీద తన తెలివితేటలతో డెవలప్ చేస్తూ వస్తున్నాడు. నేను ఇంట్లోనే కూర్చుంటున్నాను. అలాంటప్పుడు నాకు సగం వాటా ఎలా వస్తుంది? అవునమ్మా, ఈ ఆస్తిని కాపాడే విషయంలో బరువు బాధ్యతలు వహిస్తోంది సూర్య. అయిన వాళ్ళకి ప్రేమను పంచడంలో అందరూ తన వాళ్ళే అని, మమ్మల్ని చూసుకోవటంలో, న్యాయం ధర్మం గురించి ఆలోచించడంలో మా అన్నయ్య నిజంగా నిజంగా శ్రీరామచంద్రుడే. శ్రీరామచంద్రుడు, శ్రీరామచంద్రుడు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,